నేను మీ సురేష్ మోత్కర్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి అంటే ఒక పార్టీకి మండలానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తుండు అతని అశోక్ కుమార్ గారు. ఆ సందర్భాలలో ఏమైనా కేసులు అయినాయి? మనం ధర్నా చేయడం, జైలు పెట్టడం, కేసులు రావడం, ఇవన్నీ మొత్తం మా మీద 11 కేసులు అయింది. చివరి 2004 నుంచి 11 వరకు మన మీద 11 కేసులు అయింది. అదే అంతకంటే ముందు మీ గురించి నాకు తెలిసిన అంశం ఏంటంటే మేము డైరెక్ట్గా ఇండిపెండెంట్గా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఒక పేపర్లలో అట్లా వచ్చింది. అది ఎంతవరకు నిజం? వాస్తవానికి అప్పుడు మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ వాయిస్ ఫోరం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి వికారాబాద్ వల్ల ప్రభుత్వాలను ప్రతి విషయంలో నిలదీయడం కావచ్చు, కడిగేయడంలో కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేసుకునే క్రమంలో అట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మా టీంలో వచ్చినాయి. చేయడంలో చేయొచ్చు. మండలంలో చేరువయ్యి ప్రజలకు దగ్గర ఉండి ప్రజల మన్ననలు పొంది ప్రజల అవసరాలు తీర్చినప్పుడుగా ప్రజలు గుర్తించేది కదా మనల్ని. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉంది. దానికి తోడు విశ్వాసం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 నెలలు అయిపోతున్నది. ఈరోజు ఏ ప్రజలను ఎవరు అడిగినా కూడా ఈరోజు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇంకా అయినా సరే దీన్ని ఇంకా ఈ 4 ఏళ్ళు కూడా ఎట్లా ఫైట్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ వికారాబాద్లో ఎమ్మెల్యే ఆనందాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కర్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి అంటే తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనవి, వాటిని ఏ విధంగా అధిగమించుకుంటూ ఒక పార్టీకి మండలానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తుండు. అసలు అంతకుముందు జరిగిన పరిస్థితులు ఎలాంటివి, వాటి యొక్క విషయాలను తెలుసుకోవడానికి తన దగ్గరికి రావడం జరిగింది. అతని అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి అన్న నమస్తే. నమస్తే సురేష్. బాగా బాగున్నా సురేష్. అంతా మంచిదేగా? అంతా మంచిదే. నేను ఈరోజు పలకరికి కారణం మీరు ఈరోజు మండల స్థాయి వికారాబాద్ మండలానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఉద్దేశించి మిమ్మల్ని కలవాలని ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. అందులో మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నారు అని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగిందన్న. ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కొంత సమయం ఇచ్చినందుకు. దాన్ని పక్కన పెడితే ముందుగా మీరు అసలు మీ సొంత ఊరేది, అందులో మీ చదువు ఎక్కడ జరిగింది, అదేవిధంగా ఆ చదువుకునే సమయంలో మీకు ఈ లీడర్ లక్షణాలు మీ బాడీలోకి ఎట్లా వచ్చినాయి అని కొన్ని తెలుసుకుందామని వచ్చినాం. సో స్టార్టింగ్లో మీరు ఏ విధంగా స్టార్ట్ అయ్యారు ఈ విధంగా రావడానికి? ముందుగా నా పేరు పడిగల్ల అశోక్. ఓకే. మా ఊరు వచ్చేసి వికారాబాద్ మండలం మదన్పల్లి విలేజ్. మా అమ్మ నాన్న ఇద్దరు చదువుకోలేరు, వాళ్ళు వ్యవసాయ కూలీలు. ఓకే. నేను మొదటగా 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో చదువు కోసం ఇక్కడ ఎస్ఎస్సి కోసం వికారాబాద్ రావడం జరిగింది. అంటే 10వ తరగతి ఇక్కడనే వికారాబాద్. ఓకే. 8th, 9th, 10th నుంచి ఇక్కడ మనం ఆరోపల్లి స్కూల్లో చదువుకోవడం జరిగింది. 7th వరకు ఊళ్ళో చదివింది. ఆ క్రమంలో ఇక్కడ వచ్చిన తర్వాత నా ఎస్ఎస్సి 2001లో అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో 2004లో నాకు ఎస్ఎఫ్ఐ పరిచయం అయింది, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిచయం అయింది. ఆ క్రమంలో నేను చాలా యాక్టివ్గా పాల్గొనేటటువంటి వాళ్ళని. ఆ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు నాకు 2004-05 ప్రాంతంలో ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గానికి వికారాబాద్ డివిజన్ సెక్రటరీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలను నేను ఇక్కడ సమర్థవంతంగా నిర్వహించి వికారాబాద్లో ప్రతి కాలేజీ స్కూళ్ళలో ఎస్ఎఫ్ఐ జెండాను ఎగరేసి విద్యార్థుల కోసం సుదీర్ఘంగా స్కాలర్షిప్ల విషయాలు కావచ్చు, హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీ విషయాలు కావచ్చు, విద్యార్థుల సమస్యలను టేకప్ చేస్తూ గ్రామాలలో విద్యార్థులకు సరిపడేటువంటి బస్సులు కూడా లేనటువంటి సౌకర్యాలలో అనేకమైనటువంటి వాటిపైన దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఒక జిల్లా వ్యాప్తంగా గుర్తింపు వచ్చేటట్లు విద్యార్థుల కోసం అనేకమైనటువంటి స్ట్రగుల్స్ నిర్వహించడం జరిగింది. అంటే ఆ మధ్యలో నేను ఒక మాట విన్నాను, మీరు ఎస్ఎఫ్ఐ కోసం కూడా సైకిల్ యాత్ర చేసిరని విన్నా, అది ఎంతవరకు నిజమా? 2000 నేను డివిజన్ సెక్రటరీ అయిన తర్వాత 2009లో మళ్ళీ రంగారెడ్డి జిల్లా నేను అధ్యక్షుని అయిన తర్వాత వచ్చి ఈ ప్రాంతంలో మొత్తం నియోజకవర్గం పశ్చిమ రంగారెడ్డి జిల్లా అంటే ఇటు వికారాబాదు, పరిగి, తాండూరు, చేవేళ్ళ ఈ ప్రాంతాలలో కూడా 316 కిలోమీటర్లు ఒక 11 రోజులు
24 రోజులు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. 24 రోజులు 24 రోజులు సైకిల్ తొక్కడమే కాదు. సైకిల్ తొక్కడం, మా వెనుక ఒక టీము, 20 మంది కార్యకర్తలు, ఒక ఆటో, దాంట్లో సైకిల్ పంపు అయితే పంపు, దానికి వస్తువులు, మా బట్టలు, మా బ్యాగులు అన్నీ వేసుకుంటూ మొత్తము 19 మండలాలు. 19 మండలాలు, దాదాపు బీసీ హాస్టల్. అప్పుడు ఈ మండలం లోపల బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఎన్ని ఉన్నాయో అన్ని హాస్టళ్లను చుట్టుముట్టడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఇంకేం జరిగింది అన్నమాట? ఆ క్రమంలో హాస్టళ్లలో విద్యార్థులకు మెచ్చార్జీలు కావచ్చు, హాస్టల్లో చిన్నటువంటి కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు, అంటే వాళ్ళకి సరిపడేటువంటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే అక్కడ ఉన్న వాడకలను నిలదీయడము. ఎస్సీ హాస్టల్ అయితే ఏజ్ అవుతుంది, బీసీ హాస్టల్ అయితే బిఏజ్ అవుతుంది. అంటే ఆ సందర్భాలలో ఏమైనా కేసులు అయినాయా? ఆ సందర్భాలలో అంటే కాలేదు, కానీ ఆ సందర్భం అది కాదు. కానీ వేరే సందర్భాలలో 2008-9లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్పుడున్న గవర్నమెంట్ 2 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నందుకు విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు కట్టుకుని విద్యార్థులు వేధిస్తుంటే స్కాలర్షిప్లు అప్పుడు మన జిల్లాకి 1 కోటి చిల్లర డ్యూ ఉంటే దాని గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లక్లీ కపూర్లో SFI నుంచి 1500 మందిలో ఒక పెద్ద ధర్నా పెట్టింది. ఆ సందర్భంగా కలెక్టర్ బయటికి రావాలి అని చెప్పి స్లోగన్ చూస్తుంటే కలెక్టర్ రాలేడు. మేము తోపులాట, గేటు మీద ఎక్కడము, పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడము, రక్తాలు రావడము. అప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టినప్పుడు SFI రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నన్ను, ఉపాధ్యక్షుడు మా ఫ్రెండ్ భాస్కర్ని ఇద్దరిని కూడా బాధ్యులుగా చేస్తూ కేసులు బుక్ చేసి చెర్లపల్లి జైలు పంపడం జరిగింది. చెర్లపల్లి జైలు మొదటిసారిగా 11 రోజులు ఉండడం జరిగింది. అంటే విద్యార్థుల కోసం ఉన్నారు, విద్యార్థుల కోసం, సొంత విషయం కాదు. SFI ధర్నా చేసినందుకు పోలీసులు పెట్టినటువంటి 353 కేసు కోసము చెర్లపల్లి జైలు 11 రోజులు ఉండడం జరిగింది. అయితే తర్వాత మీకు ఇప్పుడు డివిజనల్ గా ఉన్నారు అక్కడ వరకు, తర్వాత ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా? మళ్ళీ నేను ఇక్కడ యాక్టివ్గా పనిచేసి 2007-8లో ఇక్కడ వికారాబాద్లో బాగా పనిచేసిన తర్వాత నన్ను గుర్తించి SFI నన్ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి మొదలుకొని మేడ్చల్, తాండూరు, రాజేంద్ర ఇవన్నీ ప్రాంతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేను అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ తర్వాత 2010-11లో స్టేట్ ఆఫీస్ బేరర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన SFI. మళ్ళీ 2013లో ఈ కొత్త జిల్లాలు అయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం తర్వాత, ముందు కొత్త జిల్లాలు అయిన తర్వాత సొంత జిల్లాకు వికారాబాద్ రావడం అనేటువంటి జరిగింది. మళ్ళీ అంటే అప్పుడు సొంత జిల్లాకు వచ్చేటప్పుడు స్టేట్కు ఏమన్నా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ నుంచి జిల్లా నుంచి అక్కడ రెగ్యులేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాను. ఓకే, మొత్తానికి స్టెప్ బై స్టెప్ లెవెల్ పెరిగింది, తగ్గల. అంటే ఈ సందర్భం లోపల ఎప్పుడైనా మీకు రాజకీయంలోకి వెళ్ళాలని మన ఆలోచన వచ్చిందా? అయితే నేను అప్పుడు 2004 నుంచి ఎప్పుడైతే విద్యార్థుల సమస్యల పైన మూవ్మెంట్లో ఉంటూ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ విద్యార్థుల సమస్యల కోసం పోరాడము, అధికారులు స్పందించకపోవడము, మనం ధర్నాలు చేయడము, జైలు పెట్టడము, కేసులు అవ్వడము, ఇవన్నీ మొత్తం నా మీద 11 కేసులు అయినాయి. చివరి 2004 నుంచి 13 వరకు నా మీద 11 కేసులు అయినాయి. ఇవన్నీ కూడా విద్యార్థుల కోసం ధర్నాలు, రాస్తారోకో చేసినటువంటి కేసులు తప్ప వ్యక్తిగతంగా నా సొంతగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో నా సొంత కేసు FIR లేదు. ఈ 11 కేసులలో కూడా దాదాపు ఇప్పుడు 9 కేసులు అయిపోయినాయి. ఇప్పటికీ 2 కేసులు తిరుగుతున్నాం, 2 కేసులు తిరుగుతున్నాం. అంటే అది సామాజికంగా వచ్చినటువంటి కేసు. సామాజికంగా మరి దానికి ఏమైనా మార్గం ఉందంటే అంటే తప్పుడు కేసులు అప్పుడు పోలీసులు వాళ్ళ పెట్టినటువంటి కేసులు కోర్టులో ఈరోజు నిర్ధారణ చేసి కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. అలా 9 అయిపోయినాయి, ఇంకో 2 కేసులు నడుస్తున్నాయి. అవి కూడా త్వరలోనే అయిపోయినటువంటి అవకాశం. అంటే మీరు విద్యార్థుల కోసం చేశారు కదా, మరి తెలంగాణ కోసం ఏం ఉద్యమం చేయలేరా మీరు? తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి టైంలో కూడా విద్యార్థులు చేసినటువంటి ధరలకు మద్దతు ఇచ్చిన వాళ్ళతో పాటు అన్ని ధరలలో ప్రధానంగా మేము ఈ ప్రాంతీయ ఉద్యమాలు అప్పుడు ఇవన్నీ విద్యార్థుల సమస్యలు ఎక్కువ ఫోకస్ పెట్టాం. విద్యార్థుల కోసమే ఫోకస్ చేసి విద్యార్థుల మీద ఫోకస్ సపోర్ట్ మాత్రమే. ఓకే, మరి ఇక్కడ వరకు వచ్చింది కదా, తెలంగాణ ఏర్పడ్డది, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, అన్ని బాగా. ఇప్పుడు చివరి అంశం ఏంటంటే మీరు BRS కండు వేసుకున్నారు, మరి ఇందులోకి ఎట్లా రావాలనిపించింది? అయితే 8 సంవత్సరాల్లో ప్రజా ఉద్యమాలు చేసినాం, కేసులు పెట్టినాం, కేసులు అనుభవించినాం, పోరాటాలు అనుభవించినాము. కానీ చివరగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలన్నా, సమాజం సమస్యలు పరిష్కారం కావాలన్నా, ఏవి కావాలన్నా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు. ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీ ఇటువంటి పరిపాలన లోపల ప్రభుత్వము, రాజ్యాంగము, వ్యవస్థ అనేటువంటి చాలా కీలకం. కాబట్టి మనం ఎన్ని ఇండివిజువల్ పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా, మనం గుర్తింపు వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు యావత్ సమాజం అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే నిర్ణయించినటువంటి స్థానాలు ఏదైతే రాజకీయ పార్టీగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి చట్టాలు అందులో ఉంటే ఇంకెక్కువ మనం ప్రజలకు సేవ చేయొచ్చు, బలం వస్తుంది. మన ప్రతినిధులుగా ఒక ప్రభుత్వం చేయాలి, ఒక పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ సేవలు అందించడంతో నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ కావాలన్నటువంటి జరిగింది. అయితే అంతకంటే ముందు మీ గురించి నాకు తెలిసిన అంశం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇండిపెండెంట్గా
నేను ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఒక పేపర్లలో అట్లా వచ్చింది, అది ఎంతవరకు నిజం? వాస్తవానికి అప్పుడు మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ వాయిస్ ఫోరం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి వికారాబాద్ లోపల పబ్లిక్ వాయిస్ ఫోరం, వికారాబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా సోషల్గా రోడ్ల సమస్యలు కావచ్చు, వీధి లైట్ల సమస్యలు కావచ్చు, మహనీయుల జయంతిలు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, అనాథాశ్రయంలో పేదవాళ్ళ సేవ చేయడం కావచ్చు, యూత్ను ప్రోత్సహించడం కావచ్చు, ప్రభుత్వాలను ప్రతి విషయంలో నిలదీయడం కావచ్చు, కడిగేయడంలో కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేస్తున్న క్రమంలో అట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మా టీంలో వచ్చినాయి, చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీలు అండ లేకుండా, ఒక డబ్బులు లేకుండా, ఏదైతే మనము ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అవి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. కాబట్టి మనం వచ్చినటువంటి కుటుంబాలు, నేపథ్యాలు మన నుంచి మనం ప్రత్యక్షంగా రాజకీయాలలో ఉండుకుంటూ మనం ప్రజలకు సేవ చేసుకుంటూ ఇంకా ప్రజలను, ప్రభుత్వాలను ప్రశ్నించడం కోసం, మనం ఉన్న పార్టీ అధికారం కోసం ఇంకా సేవ చేయడం కోసం బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి మళ్ళీ నేను అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి చూసి, ఇక్కడ గతంలో వికారాబాద్లో కూడా అంతకుముందు పనిచేసినటువంటి 20 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను కూడా చూసినాం. కానీ ఆనందన్న అనేటటువంటి వ్యక్తి ఒక డాక్టర్, చదువుకున్నటువంటి వ్యక్తి, కమిట్మెంట్ పర్సన్, ముక్కుసూటి మనిషి, 5 ఏళ్ళు ఒకటేసారి ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ, అందులో కరోనా టైంలో 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకున్న కేవలం 2 సంవత్సరాల లోపలనే ఆయన కమిట్మెంట్తోని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, మున్సిపల్ 40 కోట్లు తీసుకోవడం కావచ్చు, తరతరాలుగా ఉన్నటువంటి వికారాబాద్ రైల్వే బ్రిడ్జి కళ కావచ్చు, ఆయన చేసినటువంటి అంతా చూసి నేను ఇచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో నేను టీఆర్ఎస్ పార్టీని, ఆయన చూసి నేను టీఆర్ఎస్ పార్టీని సూచించుకోవడం జరిగింది, అందులో జాయిన్ కావడం అనేది జరిగింది. మీరు జాయిన్ అయ్యారు కదా, సరే సంతోషం, ఒక టీంకు సపోర్ట్ చేయడం, ఒక పార్టీకి పనిచేయడం చాలా మంచిది. కానీ ఎప్పుడైనా సందర్భంలో అప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అనుకోవచ్చు, అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మెతుకోవాలన్నా మీరు సందర్భంలో ఎప్పుడైనా అనుకోకుండా మాట్లాడుకున్నారా? నువ్వు కూడా ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? చేయలేదు. మనం యాక్చువల్గా ఆలోచనలు వచ్చినాయి, అయితే చేయలేదు. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అన్న కూడా నాకు నన్ను చాలా దగ్గరగా ఒక తమ్ముడు చూసిండు. అంటే దగ్గరికి గుంజినప్పటికీ ఆనందంగా ఓడిపోయాడు అంటే వేరే అంటున్నారు కదా, మరి ఎప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదైతే ఇంత అభివృద్ధి చేసిన ప్రజల్లో ఉంటూ, హైదరాబాద్లో ఉండకుండా స్థానికంగా నివాసం ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని చేసినప్పటికీ కొన్ని కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళ వ్యతిరేకత కావచ్చు, లోకల్గా కొన్ని ఏదైతే దుష్టశక్తులు చేసినటువంటి దాంట్లో తక్కువ దాంతో వేరే మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆయన కుంగిపోలే, నేను కూడా కుంగిపోలే. మనం 30 సంవత్సరాలు కొట్లాడుతున్నాం కాబట్టి ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే మళ్ళీ మన భవిష్యత్తు మనదే ఉంటుంది. చేయొచ్చు మనం, ఎందుకంటే మన చేత పని, మన ప్రజలకు చేరువయ్యి, ప్రజలకు దగ్గర ఉండి, ప్రజల మన్ననలు పొంది, ప్రజల అవసరాలు తీర్చినప్పుడు ప్రజలు గుర్తించేది కదా మనల్ని. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉంది. దానికి తోడు విశ్వాసం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 నెలలు అయిపోతున్నది. ఈరోజు ఏ ప్రజలను ఎవరు అడిగినా కూడా ఈరోజు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇంకా అయినా సరే దీన్ని ఇంకా ఈ 4 ఏళ్ళు కూడా ఎట్లా ఫైట్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ వికారాబాద్లో ఎమ్మెల్యే ఆనందాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఇంకొక విషయం, సరే ప్రభుత్వం వస్తుందా రాదా పక్కన పెడదాం, వర్కింగ్ ప్రెసిడెంట్గా వికారాబాద్ మండలానికి మీరు మరి మీ కార్యాచరణ ఏమైనా జరుగుతుందా సార్? అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత రీసెంట్గా ఒక 15-20 రోజుల క్రితం వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ కొంచెము లోపభూయిష్టంగా ఉంది, సమన్వయము కొన్ని లేవు. కాబట్టి భవిష్యత్తులో ఈ గతంలో ఈ మండలం నుంచి కొంచెం మనకు నష్టం జరిగింది అని చెప్పేసి అన్న గుర్తించిన దానికి నా సొంత మండలం వికారాబాద్ కాబట్టి మనలాంటి యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రతిపక్షంలో కేసులకు, పోరాటాలకు భయపడకుండా నిజాయితీగా ఉండేటటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి ఆయన ఎంచుకొని దానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు ఇచ్చిండు. బాధ్యత ఏదైనప్పటికీ కూడా ఈ మండలంలో 21 విలేజ్లు ఉన్నాయి. 21 విలేజ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదైతే గతంలో ఇక్కడ ఎన్నికలలో నష్టం జరిగిందో దాన్ని డబల్ రెట్టింపు కూర్చోడం కోసము శాయశక్తిగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పటికే ఇప్పటికే పార్టీ ఇచ్చినటువంటి పైకమ్మ పిలుపులు కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తా ఉన్నాము. వాళ్ళకు కూడా ఏంటంటే టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. ఇప్పుడే చేస్తే
మాకు ఇచ్చిన టయాన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు అనేది ఇప్పటికే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ఆల్రెడీ 1 year అయిపోయింది, 13 నెలలు కూడా అయిపోతుంది. రాబోయే 3 నెలల లోపల మేము కొత్తగా ఎలక్ట్ అయినాం కాబట్టి గ్రామాలను తిరిగి ఇప్పుడు మేము గ్రామ కమిటీలు వేస్తా ఉన్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏప్రిల్లో మెంబర్షిప్ ఇప్పించిండు. మా వికారాబాద్ మండలంలో మెంబర్షిప్ను ఒక పెద్ద స్థాయిలో అన్ని మండలాల్లో ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామ కమిటీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పటికే వికారాబాద్లో యూత్ కమిటీలు కంప్లీట్ చేసినాము, ఎస్సీసీఎల్ కమిటీలు, బీసీసీఎల్ కమిటీలు, మైనార్టీ సెల్ కమిటీలు కూడా కంప్లీట్ చేసినాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి తీరా 2 సంవత్సరాలు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే 3 సంవత్సరాల కాలం లోపల ఈ వికారాబాద్ మండలంలో అన్ని కమిటీలను, మెంబర్షిప్ను, యూత్ను, అన్ని అనుబంధ సంఘాలను గట్టి చేసుకొని ఒక ఛాలెంజ్ తీసుకొని వికారాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలను, వాళ్ళ యొక్క ఏదైతే చేస్తున్న నష్టాన్ని ప్రజలకు వివరించి ఊరూరా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ప్రణాళిక రూపొందిస్తుంది. సరే, ఇప్పుడు మీకు 21 గ్రామ పంచాయతీ ఉంది కదా, 21 గ్రామ పంచాయతీలు మొత్తం ఓటర్ శాతం ఎంత ఉండొచ్చు? మొత్తం ఓట్లు ఎన్ని ఉండొచ్చు? మండలంలో దాదాపు 20-26 వేల వరకు ఓట్లు ఉన్నాయి. ఓకే, ఈ మండలంలో అందులో ఎస్సీ, ఎస్టీ, 25 నుంచి 30 వేల వరకు ఉంటాయి. అందులో ఎక్కువ మేజర్ ఎవరు ఉన్నాయి? మేజర్ ఓట్లు అంటే చెప్పేసి బీసీలో ఉంటాయి, ఓకే, ఆ తర్వాత ఎస్సీలో ఉంటాయి, ఆ తర్వాత రెడ్డిలో అందరూ ఉంటాయి. ఓకే, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆనందం వల్ల ఓడిపోయారని మీరే అంటున్నారు కదా, అందరికీ తెలిసిన విషయం. మరి ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడా, హైదరాబాద్లో ఉంటున్నాడా? అందరు ఆయన ఉండేది వికారాబాద్ నేటివ్ ప్లేస్. ఆయన హాస్పిటల్ ఉంది, మేడం హాస్పిటల్ చూస్తున్నది. సార్ రాజకీయాలకు వచ్చినాక హాస్పిటల్ మొత్తం బంద్ పెట్టిండు. ఆయన ఫుల్ టైం రాజకీయాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు ఏ కార్యకర్త కాకపోతే వచ్చినా, ఏ శుభకార్యాలు ఉన్నా, మంచి చెడుకు ప్రతి దానికి 24 hours ఆయన 24 hours రాజకీయాల కోసం ఉన్నాడు. వికారాబాద్లో ఉంటాడు, ఎప్పుడు పోయినా ఇంటికానే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లేదు, గతంలో ఉన్న ఎమ్మెల్యే లేక ఎప్పుడు కూడా హైదరాబాద్లో వికారాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా వికారాబాద్లో ఉన్నాయి. ఓకే, అంటే నాకు తెలిసిన అంటే కొంత వెనుకడి ఏంటంటే సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఇట్లా పిట్టకథలు మాత్రం చెప్పింది కానీ ప్రజల్లో పోలేడు అని అది ఏమంటారు అందరు? నేను ఇది ప్రతిపక్షాలు కొంతమంది సారు ముక్కు సూటితనము, ఆయన యొక్క ఆయన సూటితనాన్ని నచ్చని వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం లేదు. ఏది నేను తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రజలలో ఉండలేదు అనేటటువంటి. ఎందుకు ఖండిస్తున్నా అంటే గతంలో 25-35 పనిచేసిన వాళ్ళు హైదరాబాద్లో కోటర్స్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉన్న మంత్రులు, మినిస్టర్లు చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇక్కడ లేదు స్థానికంగా. ఆనంద్ సార్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత ప్రజలలో ఉండడానికి ఒక ప్రూఫ్. ఆయన నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చిన చదువుకున్న వ్యక్తిని, ఈ ప్రాంతంలో కష్టాలు, సుఖాలు, ఊళ్ళలో జనాలు ఏం తింటున్నారు, ఎట్లుంటున్నారు, ఏమైంది, వాళ్ళ మోర్ ఏమైంది, ఇల్లు ఏమైంది, లైట్ ఏమైంది, కనీసం తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో గతంలో ఉన్న నాయకులు వికారాబాద్ అప్పుడు ఎన్నికల కోసం వచ్చారు. కానీ ఆనంద్ సార్ వచ్చినాక మీతో నేను అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుని, మీతో నేను అనే ప్రోగ్రామ్ తీసుకొని తెలంగాణలో 175 ఎమ్మెల్యేలలో వికారాబాద్ ఆనంద్ సార్ తీసుకొని పొద్దున 6 గంటలకు ఆఫీసర్లను, పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రజాపదం పరిగెత్తించి ప్రతి ఊరు తిరిగిడు. సరే తిరిగితే ఏమైంది, ఎంత అయింది అనేది కాదు, కాన్సెప్టబుల్. ఆయన కూడా హైదరాబాద్లో నుంచి చదవడానికి ఇంటిగా ఉండవచ్చు, ఆయన ఎవరు పెట్టుకోమని చెప్పలేదు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, నా బాధ్యత, నన్ను ఈ అవకాశం కలిపే మీతో నేను అనే ప్రోగ్రాము పొద్దున్నే ప్రజలు లేవకముందే నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయన ఊళ్ళో పోయి అక్కడ రచ్చవాడలో కూర్చొని గల్లీ తిరిగి పోయిన సందర్భంలో చిన్న సమస్య కావచ్చు, ఈ గల్లీ పోతే సార్ మాకు లైట్ వస్తలేదు, లైట్ అయిపోయాము, ట్రాన్స్ఫర్ అయిపోయాము, సరే మోరీ సమస్య, ఇల్లు సమస్య, ఏవైనా కావచ్చు. అంటే చేసినటువంటి అభివృద్ధి నేను చెప్పాను, 60 కోట్లు వికారాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, ఏదైతే మెడికల్ కాలేజీ కావచ్చు, ఆయుష్ హాస్పిటల్ కావచ్చు, ఈ రోడ్డు డివైడర్ కావచ్చు, ఈ అంటే చాలా చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నేను దాని గురించి పెద్దగా చెప్పట్లేదు. పోయిన సందర్భంలో ప్రజలు అడిగిన తెలుసుకొని అధికారులతో నిలదీసి అక్కడ చేపించి ఏ ఎమ్మెల్యే కూడా ఊరు ఇట్లా సొంత ప్రోగ్రాం నిర్వహించుకుని ప్రజల కోసమే ఇంటి వద్దకు పోయిన ఎమ్మెల్యే లేడు. కాబట్టి అందుకే ఆయన ప్రజలకు పోలేదనేది శుద్ధ తప్పు, అది తప్పుడు ప్రచారం. 60 ఏళ్ళ నుంచి ఎవరు పోలేదు, ఆయననే పోయిండు, ప్రజల వద్దకు పోయిండు, ప్రజలకు తిరిగిండు, గల్లీ చెప్పండి. గతంలో ఉన్న 25 సంవత్సరాలు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాళ్ళు, ఇప్పుడు చేసిన వాళ్ళు, ఎవరైనా ఇటువంటి ప్రోగ్రామ్ ప్రజల వద్ద పోయిన నాకు చెప్పు మా చరిత్ర. ఆనంద్ సార్ అనే వ్యక్తి ప్రజలకు కలిసిన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, ఇంటికాడైనా క్యాంప్ ఆఫీస్ అయినా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు హైదరాబాద్లో పోయి ఉండేది, అందుబాటులో లేని వ్యక్తి కాదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ శాతం కరోనా టైంలో కూడా ఆయన యాజ్ డాక్టర్ కాబట్టి ఊరు తిరిగి ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం కావచ్చు, ఊరు తిరిగి ధైర్యం చెప్పేదాకా కావచ్చు, మీతో నేను ప్రోగ్రామ్ తోని సంవత్సరాల కాలం పాటు అయినా ఊళ్ళోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రజలకు అందుబాటులో లేదంటే చాలా తక్కువ. ఓకే, రైట్. ఇప్పటివరకే ప్లానింగ్ ఉంది. చివరిగా మీకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జరిగే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ జెడ్పీటీసీ కావచ్చు, అంటే మీరు మండలి వరకే మాట్లాడదాం, వేరే అవసరం లేదు మనకు. మీరు ఎందుకంటే ఒక మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీ మండలిలో
జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, మీ పార్టీ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అయితే వికారాబాద్ మండలం ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎక్కువ ఎన్ని సంవత్సరాలు జెడ్పీటీసీ కాలంలో మొత్తం మనం ఒకసారి దగ్గర చూస్తే జిల్లా మొత్తం అంతా అధికార పక్షానికి పట్టం కట్టి అధికార పక్షానికి జైకొట్టినప్పటికీ ఈ జిల్లాను మొత్తం ప్రశ్నించడం కోసము, ఈ జిల్లాను మొత్తము తప్పులను అడగడం కోసము అపోజిషన్కే ఎక్కువసార్లు అవకాశం ఇచ్చిన మండలం వికారాబాద్ మండలం. ఓకే. గతంలో చూసుకుంటే కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే రోహిత్ రెడ్డి అమ్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆమె జెడ్పీటీసీ కాంగ్రెస్ అపోజిషన్ గెలిచింది. అంటే వికారాబాద్ మండలం అనేది అపోజిషన్కి చాలా పెట్టినటువంటి పేరు ఎక్కువ శాతం. ఓకే. కాబట్టి అదొకటి అయితే సెంటిమెంట్ అదొకటి అయితే, రెండవది ఇప్పుడున్న భాషలో వికారాబాద్ మండలంలో చాలా గ్రామాలలో అసైన్మెంట్ భూముల సమస్యలు, తర్వాత ఫారెస్ట్ భూముల సమస్యలు, అదేవిధంగా రోడ్ల సమస్యలు, అదేవిధంగా చాలా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తుంది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వికారాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ 100% జెండా ఎగరేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దానికోసం ప్లాన్ చేస్తాము. 100% వికారాబాద్ జెడ్పీటీసీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ.